సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. భారత రక్షణ రంగాన్ని మరింత బలపరుచుకుంటుంది. భారత నౌకాదళంలోకి అధునాతన రాఫెలియం యుద్ధ విమానాలు రానున్నాయి. ఫ్రాన్స్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 26 రాఫెలియం విమానాల్లో 22 సింగిల్ సీటర్ జెట్లున్నాయి. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు భారత రక్షణ అమ్ముల పొదిలో చేరితే ఇక పాక్కి చుక్కలే అంటున్నారు. ఇండియన్ ఆర్మీ పాక్ బార్డర్ లో రిహార్సల్ స్టార్ట్ చేసింది. రాజస్థాన్ లో యుద్ధ విన్యాసాలు నిర్వహించిన సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉంది. సౌత్ కాశ్మీర్ ఎల్ఓసి చుట్టూ విక్టర్ ఫోర్స్, రాష్ట్రీయ రైఫల్స్, పారా స్పెషల్ ఫోర్సెస్ లాంటి స్పెషల్ టీమ్స్ మాటు వేసుకుని కూర్చున్నాయి. ఇవి చీమని కూడా బోర్డర్ దాటనివ్వవు. ఏ క్షణంలో అయినా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన బలగాలివి. వీరికి అదనంగా బోఫోర్స్, ధనుష్, K9 వజ్ర హోవిచ్చర్లతో ఫిరంగి దళం, T-90 భీష్మ ట్యాంకులు, స్పైక్, పినాక క్షిపణి వ్యవస్థలు సరిహద్దుల్లో అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత నౌకాదళం అమ్ముల పొదిలో ఇంకా భారీ యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. 64,000 కోట్ల ఖర్చుతో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ మెరైన్ జెట్ ఫైటర్ల కొనుగోలు చేస్తోంది భారత్. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్లపై ప్రస్తుతం ఉన్న MiG-29K ఫైటర్ స్థానంలో రాఫెల్ M ఫైటర్లు రానున్నాయి. ఇవి నౌకాదళ అవసరాల కోసం రూపొందించిన ది స్టాల్ రాఫెల్ ఫైటర్ జెట్లు. 9.5 టన్నుల ఆయుధాలు, చమురు ట్యాంకర్లను తీసుకెళ్లడానికి వీటిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. భారత్, ఫ్రాన్స్ నడుమ ప్రభుత్వాల స్థాయిలో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఇది ఖరారైతే ఫ్రాన్స్ తర్వాత అటు వాయుసేనకు, ఇటు నౌకాదళానికి ఒకే రకమైన యుద్ధ విమానాలు ఉన్న దేశంగా భారత్ మారుతుంది. గగనతలం, సముద్రతలంపై ఆధిపత్యానికి ఇది తోడ్పడుతుంది. రాబోతున్న 26 మెరైన్ ఫైటర్లలో 22 సింగిల్ సీటర్లు కాగా 4 డబుల్ సీటర్లు. ఒప్పందం కుదిరిన 5 ఏళ్లలో సరఫరా ప్రారంభమవుతుంది. జెట్ల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ, అవసరమైన పరికరాలను భారత్లోనే ఉత్పత్తి చేయటం దీని ప్రత్యేకతలు. ఇప్పటికే భారత్ వాయుసేన వద్ద 36 రాఫెల్ ఫైటర్లున్నాయి. గతంలో 2019 బాలకోట్ దాడుల తర్వాత భారత వాయుసేన తన సామర్థ్యాన్ని పెంచుకోవటానికి ఫ్రాన్స్ నుండి 36 రాఫెల్ యుద్ధ విమానాలను అత్యవసరంగా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ విమానాలు పాకిస్తాన్, చైనాల బోర్డర్ల వద్ద కీలక వాయు స్థావరాలలో మోహరించి ఉన్నాయి. ఇవి పాక్ కవ్వింపు చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. నౌకాదళానికి కూడా రాఫెల్ M జెట్లను సమకూర్చుకోవటం భారత్ యొక్క మొత్తం రక్షణ వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేస్తోంది. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి టార్గెట్లనైనా ధీటుగా ఎదుర్కోవటానికి, తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఫ్రాన్స్ తో చేసుకున్న రాఫెల్ M యుద్ధ విమానాల డీల్ చాలా ఉపయోగపడుతుంది. ఈ రాఫెల్ M యుద్ధ విమానాల డెలివరీ 2028-29 నాటికి ప్రారంభమై 2031-32 నాటికి పూర్తి కావచ్చు. యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతుంటే పాక్ మాత్రం వెనుకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అవును, భారత్ దెబ్బకి పాకిస్తాన్ దిగొచ్చింది. ఇండియా పాక్ ఉద్రిక్తత మధ్య పాక్ ప్రధాని షహబాజ్ నోరు విప్పారు. పహల్గామ్ దాడిపై తటస్థంగా, పారదర్శకతతో దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నానని శనివారం షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కు వచ్చే సింధు నీటిని తగ్గించవద్దని కోరాడు. తటస్థమైన, పారదర్శకమైన ఏ దర్యాప్తుకైనా పాకిస్తాన్ పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని చెప్పుకొచ్చాడు. శాంతి మా ప్రాధాన్యత, అలాగే మా సమగ్రత, భద్రతా విషయంలో ఎప్పుడూ మేము రాజీ పడమని పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్నారు.